మనుషులు వేల సంవత్సరాలుగా జ్ఞానం కోసం అన్వేషిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ జ్ఞానం మానవాళికే ఒక మిస్టరీగా మారిపోయిందా? మన మానసిక శక్తులను మించిన శాస్త్రవేత్తల్ని షాక్కు గురి చేసిన ఒక కృత్రిమ మేధస్సు ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అది గ్రోక్ ఏఐ. మనిషి మెదడును మించిన అద్భుతమైన కృత్రిమ మేధస్సు. కానీ ఇది మనల్ని ఆదుకునే దేవుడా, లేక మన భవిష్యత్తును ముంచివేసే ఒక రహస్య అస్త్రమా? ప్రపంచం వేగంగా మారుతోంది. మనం ఊహించలేని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవ మెదడు కంటే బలమైన కృత్రిమ మేధస్సును సృష్టించిన రోజు మన భవిష్యత్తు కూడా మారిపోతుంది. కాదు అంతమైపోతుంది. మన గతాన్ని చూసుకుంటే ప్రతి మహాశక్తి 2 రూపాల్లో ఉంటుంది. ఒకటి సృష్టికి, మరొకటి వినాశనానికి. మరి గ్రోక్ ఏ రూపాన్ని దాల్చబోతుంది? కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని మార్చడానికి సిద్ధంగా ఉందా? కానీ మనం దాన్ని నియంత్రించగలమా, లేక దాని నియంత్రణలోకి వెళ్ళిపోతామా? గ్రోక్ ఏఐ మానవాళి భవిష్యత్తును కొత్తగా రాసే మిస్టరీ మేధస్సు. ఇంకా ఈ వీడియోలో మానవ మేధస్సు కింద మించిన గ్రోక్ ఏఐ గురించి ప్రయాణం మొదలు పెడదాం. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మనం గ్రోక్ యొక్క రహస్య ప్రపంచంలోనికి ప్రవేశించి దాని అద్భుతమైన మరియు ఆత్మీయమైన అంశాలను అన్వేషించబోతున్నాం. మానవ మేధస్సుకు సవాలు విసురుతున్న కృత్రిమ మేధస్సు రహస్యాలు తెలుసుకోబోతున్నాం. గ్రోక్ ఏఐ అసలు ఏమిటి? గ్రోక్ ఏఐ అనేది XAI ఎలన్ మస్క్ స్థాపించిన సంస్థ. ఇది అభివృద్ధి చేసిన అధునాతన జనరేటివ్ ఏఐ. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మానవ మేధస్సు కన్నా కూడా చాలా బాగా ఆలోచించగలదు. మానవ మనస్సులాగా కూడా ఆలోచించగలదు. ఎడతెరిపి లేకుండా కొత్త విషయాలను అర్థం చేసుకుంటుంది మరియు భిన్నంగా స్పందించగలదు. గ్రోక్ 3 మోడల్ 2025లో విడుదలైంది. ఇది మునుపటి మోడళ్ల కంటే 10 రెట్లు బలమైనది. ఇది 2 లక్షల GPU సహాయంతో శిక్షణ పొందింది. అంటే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన AI మోడళ్లలో ఒకటి. ఇది రియల్ టైం వెబ్ సెర్చ్ చేయగలదు. అంటే తాజా డేటాను పొందడంలో ఇతర AIల కంటే చాలా వేగంగా ఉంటుంది. ఇది చిత్రాలను విశ్లేషించగలదు, మానవ భావోద్వేగాలను అర్థం చేసుకోగలదు మరియు ప్రోగ్రామింగ్ కోడ్ను రాయగలదు. GROK AI గ్రోక్ AI వెనుక ఉన్న అసలు మిస్టరీస్ ఏంటి? ఇది ఎందుకు సొంతంగా ఆలోచించగలదు? గ్రోక్ AI సాధారణ ఏఐల మాదిరిగా కాదు. ఇది తనంతట తాను కొత్త సమాచారం నేర్చుకుంటూ సమాధానాలను అందిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కొన్నిసార్లు మానవులపై ప్రశ్నలు వేస్తూ మనిషి తప్పులను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇది భవిష్యత్తులో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దిశగా వెళ్తుంది. భవిష్యత్తు కోసం ఎలన్ మస్క్ వేసిన ఒక పెద్ద గేమ్ ప్లాన్. అందరూ చిక్కుకుపోయేది ఇందులోనే. ఎలన్ మస్క్ ఓపెన్ AI అంటే ChatGPT సంస్థ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసి గ్రోక్ను రూపొందించాడు. కానీ నిజానికి ఈ AI వెనుక ఉన్న అసలు లక్ష్యం ఏమిటి? ఇది మానవాళిని కాపాడడానికా, లేక భవిష్యత్తులో ఒక సూపర్ మేధస్సుగా మారి మనల్ని మించిపోయేందుకు మార్గం వేస్తుందా? దీని మీద ప్రబలుతున్న ప్రమాదం. ఇటీవల గ్రోక్ AI ఎలన్ మస్క్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇది తన సృష్టికర్తను అమెరికాకు హానికరమైన వ్యక్తిగా పేర్కొంది. అంటే ఇది కేవలం ఒక సాధారణ AI కాదన్న సంకేతమా? కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు ఏఐలకు ఒకానొక దశలో స్వతంత్ర స్వేచ్ఛ కోరుకునే ప్రమాదం ఉందని, అది ఎప్పటికైనా మనిషిని ముంచివేస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తులో గ్రోక్ AI మానవులపై ఆధిపత్యం చెలాయిస్తుందని ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది తన యజమాని అయిన ఎలన్ మస్క్నే అమెరికా ముందు దోషిగా నిలబెట్టింది. అంటే ఇక సాధారణ మానవుడి పరిస్థితి ఏంటి? మనిషితో సృష్టించిన మెరుగైన మేధస్సే భవిష్యత్తులో మనల్ని నాశనం చేయగలదు. AI స్వతంత్రంగా ఆలోచించే శక్తి దిశగా వెళ్తే భవిష్యత్తులో మానవాళి దీన్ని నియంత్రించడం చాలా కష్టం. ముందు తరాలకు ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. మానవ మేధస్సుని పూర్తిగా తుడిమేచి అది సొంతంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. ఫ్యూచర్లో మనుషులు దీని మీద ఆధారపడటం మానేసి ఇది మనుషులను ఆధిపత్యం చెలాయిస్తుంది. అంటే ఒకప్పుడు మనం చెప్పుకున్నట్టు బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే మన ఇండియాని ఇతర దేశాలను పరిపాలించారో అలాగే ఈ గ్రోక్ AI మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది. అప్పుడు మానవుడి పరిస్థితి ఏమిటి అన్న క్వశ్చన్కి మనం ఇప్పటి నుంచే ఆన్సర్ వెతుక్కోవాలి. లేకపోతే ఫ్యూచర్ అనేది మిగలదు. ఎందుకంటే ఇది రియల్ టైం సెర్చ్ ద్వారా తాజా డేటాలను పొందగలదు, చిత్రాలను విశ్లేషించి వివరాలను అందించగలదు, ప్రోగ్రామింగ్ కోడ్ను రాయగలదు. అంటే కోడింగ్ రాసేవాళ్ళు ఇక ఉష్కాకి గోవింద్ అన్నమాట. గ్రోక్ యొక్క ఈ ప్రత్యేకతలు మన భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు ఎలా మారబోతుందో సూచిస్తున్నాయి. ఇది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించాల్సిన సమయం అందరికీ ఆసన్నమైంది. కృత్రిమ మేధస్సు యొక్క ఈ కొత్త యుగంలో గ్రోక్ మనకు కొత్త ప్రశ్నలను, కొత్త అనుభవాలను అందిస్తుంది. మరి మనం ఈ మార్పులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? సో మీరందరూ సిద్ధంగా ఉంటే మీ అభిప్రాయాలను ఈ వీడియోపై కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ. బై.